హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. మనం పండుగలు వచ్చినాయి అంటే పిండి వంటలు తయారు చేసుకుంటాం కదండి. కారపూస తయారు చేసుకోవడానికి మనం మినప్పిండి లేదంటే శనగపిండి, బియ్యం పిండి వాడతాం కదా. ఈరోజు మనం రాగి పిండితో కారపూస తయారు చేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది. మనకి కలర్ ఒకటే కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం మనం బియ్యం పిండితో ఇంకా శనగపిండితో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే చాలా గుల్లగా వస్తాయి. ఇంకా నూనె కూడా ఎక్కువగా పీల్చదు. మనకి బాగా గుల్లగా వచ్చినాయి అంటే నూనె ఎక్కువ పీల్చేసిందేమో అనుకుంటాం కదా, అలా ఏమీ ఉండదు. చాలా బాగుంటాయి. రాగి పిండితో కారపూస తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి 3 పచ్చిమిరపకాయలని తీసుకుని ఒక అర ఇంచ్ వరకు అల్లం ముక్క, ఇంకా ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి కదా, అందుకని పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్రతో పాటుగా వాము కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఇష్టపడే వాళ్ళు కొంచెం వాము కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చా పచ్చగా నలిగిన తర్వాత దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్లోకి ఇంకొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని వడకెట్టేసుకోవాలి. వడకెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రసాన్ని పక్కన ఉంచుకుని పిండి రెడీ చేసుకుందాము. రాగి పిండితో కారపూస తయారు చేయడం కోసం 1 కప్పు రాగి పిండి, ఇంకా 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ పిండి వేసుకోవచ్చు. ఒకవేళ పుట్నాల పప్పు లేదు అనుకుంటే డైరెక్ట్గా శనగపిండిని వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపిండిని వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి నెయ్యి స్మెల్ వస్తూ బాగుంటుంది కదా, అందుకని నేను నెయ్యిని వేశాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నెయ్యి పిండి అంతటికీ కూడా కలిసేలాగా ఇలా రబ్ చేసుకుంటూ పిండిని కలుపుకున్నట్టయితే జంతికలు చాలా గుల్లగా వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేసుకుని చూసుకోవాలి. ఇలా ముద్ద అయినట్టయితే మనకి నెయ్యి సరిపోయినట్టే. ఒకవేళ ముద్ద అవ్వలేదు అనుకోండి, ఇంకొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి మధ్యలో ఇలా కొంచెం హోల్ లాగా చేసుకుని దీనిలో కొంచెం కొంచెంగా ఈ అల్లం పచ్చిమిర్చి రసం ఉంది కదా, ఆ రసం వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ అల్లం పచ్చిమిర్చి రసం అయిపోయింది అనుకోండి, మామూలు నీళ్లు వేసుకుని కూడా కలుపుకోవచ్చు. మనకి పిండి ముద్ద ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. చూసారు కదా, ఇలా మనం ప్రెస్ చేసి ఇలా పిండిని ఇలా వేలితో ఇలా అన్నప్పుడు మనకి ఆ టెక్స్చర్ చూసారా ఎలా వచ్చిందో, అలా వస్తే మనకి జంతికలు కానీ కారపూస కానీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కారపూస చేసే గొట్టం తీసుకుని హోల్స్ చిన్నవి ఉండే విధంగా చూసుకోవాలి. మనకి ప్లేట్స్ మార్చేవి ఉంటాయి చూసారా, అలాంటిదైతే కనుక బాగా సన్నగా ఉన్న ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న గొట్టం లోపల నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. ఇలా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవడం వల్ల మనం పిండి పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈజీగా ప్రెస్ అవుతుంది. ఇంకా హోల్స్ లేని దానికి అవుటర్ పార్ట్ నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. ఇంకా రెండిటికి కూడా అడుగున కూడా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. ఇప్పుడు హోల్స్ ఉన్న దానిలోకి పిండి ముద్ద వేసుకోవాలి. ఈ గొట్టంలో పిండి ముద్దను వేసుకున్నప్పుడు మరీ పైకంట వేసుకోకూడదండి. ఒక అరించు పైనే గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఫుల్గా వేసేసాము అంటే ఆయిల్లో ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి పిండి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ పిండి అంతా కూడా ఆయిల్లో పడిపోతుంది. నూనెలో వేసే ముందు ఒకసారి ఇలా ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంది, ప్రెస్ చేయలేకపోతున్నాము అంటే కనుక కొంచెం నీళ్లు వేసుకుని కొంచెం పిండిని పలచన చేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి బాగానే ప్రెస్ చేయగలుగుతున్నాము, అందుకని ఇంకా మనం నీళ్ళు అవి ఏమీ కలపట్లేదు. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఈ గొట్టంలోకి పెట్టుకోవాలి. ఈ గొట్టంలో పిండిని వేసుకునే ప్రతిసారి కూడా గొట్టం లోపల నూనె కానీ నీళ్లు కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకోవాలి. ఒకసారి ఇలా పిండి వేసుకుని చూడాలి. మనకి పిండి వెంటనే పైకి వచ్చేయాలి. మనకి ఇక్కడ ఇలా పైకి రావట్లేదు కదా, సో ఇంకొంచెం సేపు కొంచెం నూనె వేడయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిండి వేసిన వెంటనే మనకి ఇలా పైకి వచ్చేసింది అంటే నూనె కరెక్ట్గా కాగినట్టు. ఇప్పుడు జంతికల్ని దీంట్లో ఆయిల్లో ప్రెస్ చేసేసుకోవచ్చు.
ఆయిల్ తీసుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది వేస్తే మనకి ఎక్కువ పొంగిపోకుండా ఉంటుందండి. నువ్వుల నూనె లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె వేసుకుంటే ఇలా బాగా పొంగిపోతుంది. అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఇలా పొంగినట్టయితే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ ట్రై చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇలా ఈ బబుల్స్ అన్నీ పోయేంత వరకు అసలు గరిటె పెట్టకూడదండి. ఒకవేళ గరిటె పెట్టి టర్న్ చేసినా కానీ మనకి మెత్తగా ఉంటుంది. చూసారు కదా, బబుల్స్ అన్నీ పోయేటప్పటికి మనకి ఈ జంతిక కూడా, ఈ కారపూస కూడా వేగింది. ఇప్పుడు టర్న్ చేసుకోవచ్చు. ఇలా పుల్ల లాంటిది ఏమైనా తీసుకుని ఇలా టర్న్ చేసుకుంటే మనకి జంతికలు, కారపూస లాంటివి విడిపోకుండా ఉంటాయి. రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిల్లులున్న గరిటెతో ఈ కారపూసని తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ కారపూస వేసుకునేటప్పుడు బాగా దగ్గరగా వేసుకున్నాము అనుకోండి, ఎక్కువగా విడిపోదు. దూరంగా వేసుకున్నాము అంటే ఇలా చిన్నవి ఎక్కువగా ఉండిపోతాయి. ఆయిల్లో ఇలా చిన్న పలుకులు ఉంటే కనుక అవన్నీ కూడా తీసేసుకోవాలి. ఆ చిన్న పలుకులు ఉన్నప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేసాము అనుకోండి, ఈ చిన్నవన్నీ కూడా మాడిపోయినట్టుగా అయిపోయి జంతికలు కొంచెం మాడినట్టుగా అనిపిస్తాయి. మిగిలిన పిండితో ఇదే విధంగా జంతికల్ని వేసేసుకోవాలి. చూసారు కదండి, బాగా దగ్గరగా వేసుకుంటే మనకి ఇలా విడిపోకుండా చక్కగా వస్తాయి. చల్లారిన తర్వాత ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి. పండుగ అనగానే ట్రెడిషనల్ వంటకాలైన కారపూస, జంతికలు, బూందీ లడ్డు లాంటివి గుర్తొస్తాయి కదండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా రాగి పిండితో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా మన ఛానల్లో కార బూందీ, మినప జంతికలు లాంటి స్నాక్స్ చాలానే ఉన్నాయండి. లింక్స్ని పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోనే పెడతాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.